అందరికీ నా నమస్సులు. ఆదికవి వాల్మీకి మహర్షి విరచితం శ్రీ యోగ వాసిష్టం. ఈ బృహత్ గ్రంథం వాసిష్ఠ రామాయణం, మహారామాయణం, అఖండ రామాయణం, ఉత్తర రామాయణం, వశిష్ఠ గీత, జ్ఞాన వాసిష్టం అని పలు పేర్లతో ప్రాచుర్యంలో ఉంది. జ్ఞానాయుక్త వైరాగ్యముచే కర్మ వైముఖ్యం పొందిన శ్రీరామునికి అతనికి 16వ ఏటే వైరాగ్యము వచ్చింది. అది ఎలాంటి వైరాగ్యం అంటే జ్ఞానాయుక్త వైరాగ్యం. జ్ఞానాయుక్త వైరాగ్యం చే కర్మ వైముఖ్యం పొందిన శ్రీరామునికి జ్ఞాన కర్మలు వేరు కాదని, అవి ఒకే పక్షి యొక్క 2 రెక్కల వంటివని ప్రబోధించి తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి వశిష్ఠ మహర్షి చేసిన ప్రయత్నమే 32,000 శ్లోకాలతో యోగా వాసిష్ఠ గ్రంథంగా పరిణమించింది. ఇది మన ఆధ్యాత్మిక కణ వారసత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. ఇలా శ్రీరామచంద్రుని వైరాగ్యాన్ని, అతనికి వచ్చిన 16వ ఏట వచ్చిన వైరాగ్యాన్ని శ్రీ వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు కొంత అతనికి ఆత్మజ్ఞాన శాస్త్రం నుంచి బోధించగా, ఎక్కువ శాతం శ్రీ వశిష్ఠుల వారు, అతని కులగురువు అయినటువంటి శ్రీ వశిష్ఠులు అతనికి ఆత్మజ్ఞాన బోధ చేసి అతన్ని కర్తవ్యోన్ముఖుని చేశారు. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు ఆ విధముగా ఆత్మజ్ఞాని అయినాడు. అతనే ఆత్మ అని అతను గుర్తించారు శ్రీరామచంద్రుడు. కాబట్టి అట్లా శ్రీరామచంద్రుడు దేవుడైనాడు. అయోధ్య నగరాన్ని పాలించినటువంటి దశరథ మహారాజుకు 4 కుమారులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. మీ అందరికీ తెలుసు. కులగురు అయిన వశిష్ఠ మహర్షి వద్ద ఆ 4 రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేశారు. గురుకులం నుంచి అంతఃపురానికి తిరిగి వచ్చిన రాముడు తండ్రి అనుజ్ఞపై సోదరులను వెంటబెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. అనేక ఋష్యాశ్రమాలు, పుణ్యనదులు, దేవాలయాలు సేవించి తిరిగి అయోధ్యకు చేరారు. అయోధ్యకు చేరినప్పటి నుంచి రాముడు వేసవి కాలంలోని తటాక జలంలా క్రమక్రమంగా క్షీణించసాగాడు. అప్పటికీ అతనికి వయస్సు ఏమీ మించిపోలేదు, 16 ఏళ్ళుంటాయి. కానీ తోటి బాలులతో ఆడటం మానేశారు. అంతఃపురంలో ఒక మూల పద్మాసనంలో కూర్చొని ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. ఎవరితోని మాట్లాడేవారు కాదు. సోదర సమేతుడై ఒకసారి సోదర సమేతుడై 16 సంవత్సరాల వయస్సుతో పూర్ణచంద్ర తేజస్సుతో ప్రకాశిస్తున్న రాముడు తండ్రి గారి సభలో ప్రవేశించారు. ప్రవేశించగానే సభలో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. సభికులంతా రామునికి జయం పలికారు. అతడు మొదట రాజసింహాసనం సమీపించి తండ్రి పాదాలు స్పృశించాడు. ఋషులకు, బ్రహ్మవేత్తలకు, చిన్నప్పటి గురువులకు వినయంగా నమస్కరించాడు. సామంతులకు, రాజోద్యోగులకు ప్రతి నమస్కారం చేశాడు. దశరథుడు రాముడిని ఉద్దేశించి, నాయన రామ, స్వాగతం, ఇటు వచ్చి యువరాజు ఆసనంపై కూర్చో అని పలికాడు. కానీ ఆ మాటలు రామునికి చెవిన పడనే లేదు. అతడు సభా మధ్యలో ఒక ప్రదేశంలో నేల మీద చతికిల పడి కూర్చున్నాడు. శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర, వశిష్ఠ గురువులు ఉన్న నిండు సభలో, తండ్రి అయిన దశరథ మహారాజు, అనేకులైన పండితులు అందరూ ఉన్నటువంటి సభలో అతను, నేను 16 సంవత్సరాల క్రితము ఈ దశరథ మహారాజు ఇంట్లో జన్మించాను. క్రమక్రమంగా వృద్ధి చెందుతూ విద్యాభ్యాసం పూర్తి చేశాను. కొంతకాలం క్రితం తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాను. వచ్చినప్పటి నుంచి నా మనస్సులో ఒకానొక విచారణ ఉత్పన్నమైనది అని శ్రీరామచంద్రుడు సభాముఖంగా గురువుల ముందు అతను వాపోయారు. ఈ రాజ్యాదులతో నాకేమి పని? ఈ భోగపాశాలలో నేను ఎందుకు చిక్కుకోవాలి? అసలు నేనెవరిని? ఈ దృశ్య ప్రపంచమంతా నాకు ఎక్కడి నుంచి దాపురించింది? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా వాస్తవ స్వరూపం ఏమిటి? ఈ శరీరాదులు నాకు ఎక్కడి నుంచి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నీ వదిలి నన్ను రాజ్యభోగాలు అనే బురదలో చిక్కుకోమంటారా అని శ్రీరామచంద్రుల వారు నిండు సభలో గురువుల ముందు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా శ్రీరాముని విరాగ్యం. ఏది ఎక్కడి నుంచి వచ్చినా రానివ్వండి, ఏది మిథ్యయో అది మిథ్యగానే ఉండుగాక. అసత్యములు, అవాస్తవములు, అశాశ్వతములైన పదార్థములు చే నేను భ్రమ పొందుకుండెదనుగాక. మహాత్మా విశ్వామిత్ర అని శ్రీరాముడు వారు విశ్వామిత్ర గురువుని
సంబోధిస్తూ ఈ విధంగా అనేక కోణముల నుంచి విమర్శన చేస్తూ అంతా పరిశీలించాను. విచారణ చేయని వానికి రుచికరంగానే తోచే ఈ ప్రాపంచిక పదార్థముల పట్ల నాకు ఒక విధమైన అరుచి పుట్టింది. ఒక బాటసారి తొందర పని మీద దూరంగా ఉన్న గ్రామానికి త్వరగా నడిచి వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు బాట ప్రక్కన గల శ్మశాన భూములు తుచ్చములుగానే కనబడతాయి కదా. నాకు కూడా ఈ సంసార విషయాలు పరిశీలించాలని ఏమాత్రమూ అనిపించట్లేదు. సంసార జీవులమైన మేము అనేక సార్లు పుడుతున్నాము, చస్తున్నాము. జరా మరణములు, సంతోష విషాదములు, సుఖ దుఃఖాలు, ఆవేశ నీరసాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈ సంసారం కల్పిస్తున్న దుఃఖాలను మేము తొలగించలేకపోతున్నాము. ఈ సంసారం అనే దోషం మమ్మల్ని ఆక్రమించకుండా ఉండేది ఎలా అనే ప్రశ్నను రాత్రింబవళ్ళు దహించి వేస్తుంది. ఇట్లా శ్రీరాముల వారు ఆ పిన్న వయస్సులో నిండు సభలో గురువుల మధ్య, గొప్ప గొప్ప పండితులు, జ్ఞానుల మధ్య, తండ్రి ఎదురుగానే తన వైరాగ్యాన్ని వర్ణించి చెప్పారు. ఇది ఎలాంటిదంటే మంచి వైరాగ్యమే. ఇది అప్పుడు వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు ఇద్దరు ఒకే విధంగా ఏమన్నారంటే, శ్రీరాముడు తత్వ విచారణ చే పూర్ణత్వము అనుభవించుటకు సర్వ విధములా తగినవాడై ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి విశ్వామిత్రుల వారు శ్రీ వశిష్ఠ మహర్షుల వారికి ఏమన్నారంటే, శ్రీరామచంద్రుని కులగురువు అయిన మీరు శ్రీరామచంద్రునికి ఆధ్యాత్మిక శాస్త్రం వివరాలన్నీ, ఆ శాస్త్ర మూల విషయాలన్నీ, ఆ శాస్త్రంలో ఉన్న ప్రతి కోణము నుంచి ఉన్న అన్ని విషయాలు, ఆత్మజ్ఞాన బోధ మీరు కూలంకుషంగా అన్ని విషయాలు శ్రీరామునికి చెప్పి అతనికి జ్ఞానబోధ చేయండి, అతన్ని ఆత్మజ్ఞానిగా మార్చండి అని విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారికి చెప్పారు. చెప్పడంతో వశిష్ఠుల వారు తన బాధ్యతాయుతంగా శ్రీరాముల వారికి అట్లాగే మార్చారు. అతని వైరాగ్య స్థితిని అతను మార్చారు. శ్రీరామచంద్రుల వారు, ఓ మునీశ్వర, ఆత్మబోధ అనే అమృత వర్షం చేత నేను పునీతుడినైనాను. తమ అనుగ్రహం చేత నా మోహము, అజ్ఞానము నశించాయి. ఆత్మపదమును పొందాను. అత్యంత శుద్ధమైన బుద్ధిని పొందినవాడినై నేను ఇప్పుడు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడైనాను. మీ దయచే ఈ దశరథ రాముడు ఇప్పుడు శ్రీరామ బ్రహ్మము అయి ప్రకాశిస్తున్నాడు అని శ్రీరామచంద్రుల వారు వశిష్ఠ మహర్షిని, విశ్వామిత్రుల వారిని ఉద్దేశిస్తూ అన్న మాటలు. గురువర్య, ఇప్పుడు నేను సందేహరహితునయ్యాను. ఆవరణరహితమగు పరమాత్మ విజ్ఞానమును మీ వాహ ప్రభావం చేత సంపాదించుకున్నాను. బ్రహ్మ స్వభావమున స్థితిని పొందిన వాడినయ్యాను. ఇక తమ ఆజ్ఞను అనుసరించి ఆసక్తి రహితున్నై రాజ్యపాలనైనా, అరణ్యవాసమైనా, మరింక ఏమి ప్రవాహపతిత నియమిత కార్యములైనా నివర్తించడానికి సంసిద్ధుడై ఉన్నాను అన్నారు అతను. ఇలా శ్రీరాముల వారు విశ్వామిత్ర వశిష్ఠుల వారిచే జ్ఞానబోధ, ఆత్మజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని విషయాలు శ్రీరాముల వారికి బోధించిన తరువాత శ్రీరాముల వారు యొక్క వైరాగ్యము పూర్తిగా పోయి అతను ఆత్మజ్ఞాని అయినాడు. శ్రీరాముడు తను ఆత్మస్వరూపుడని గుర్తించాడు. అందుచేతనే శ్రీరాముడు దేవుడని గుర్తించారు. శ్రీరాముడు తానే దేవుడని గుర్తించారు. అంటే శ్రీరాముడు తాను ఆత్మస్వరూపుడని గుర్తించారు, అంటే తాను దేవుడని గుర్తించారు. ఇది
ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలనే అభిలాషతో ఇది చెప్పాను. ఓ శ్రీరామచంద్ర, నీకు నా నమస్సులు. ధన్యవాదాలు.